ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 25 నుంచి 28వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నాడంటే, సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభువారి పాదాల క్రిందకి వచ్చినాయి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించినట్లయితే మన జీవిత విధానం కానీ, మన ఆలోచన విధానం కానీ, మన మాట విధానం కానీ, మనం ప్రవర్తించే ప్రతీది కూడా మారిపోతుంది. ఇక్కడ మళ్ళీ చదువుని చూడండి. తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. విన్నారా? 27వ వచనం, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచియుంచెను. విన్నారా? క్రీస్తు పాదముల క్రింద లోపరిచియుంచెను. ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి మనం. క్రీస్తు పాదములు అంటే ఏంటి గమనించాలి. క్రీస్తు పాదం అంటే క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘం. క్రీస్తు శరీరం అంటే సంఘం అనగా నువ్వు నేను. కాబట్టి సమస్తము అనగా సైతాను గాడిని అనగద్రొక్కి చితక తొక్కి అనించడి తన పాదాల క్రింద. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుంది? శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యానికి వచ్చి కొరడా దెబ్బలు తిని సిలువ మరణం పొంది మరణాన్ని జయించి మృత్యుంజయుడు అయ్యాడో, ఆ యొక్క సైతానుగాడు దక్కించుకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో, ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని సైతానుగాడు దొంగిలించాడు కదా, ఆ అధికారాన్ని మళ్ళా తిరిగి దక్కించుకుని యేసయ్య అది మనకిస్తూ ఉన్నాడు. ఆయన పాదముల క్రింద అనగా ఆయన పాదాలంటే ఏముంది? మనమే. దేవుని యొక్క పాదాలంటే మనమే. దేవుని యొక్క శరీరం అంటే మనమే. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఆయన క్రిందకు వచ్చేసిందంట సమస్తము కూడా. అంటే మన క్రిందకే మనమే ఏలుబడి చేయాలి. ఇది సత్యం గ్రహించాలి మీరంతా కూడా. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచియుంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడుచున్నాడు. విన్నారా? కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమస్తం ఎలాగైతే లోబడుతున్నా అలాగే ఆ సమస్తంలో సర్వంలో సర్వం అన్నట్టుగా ఆయన కూడా తనను తాను దేవునికి సబ్మిట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఇదే చాలామంది అడిగే ప్రశ్న. ఈయన దేవుడు అంటున్నారు, మళ్ళీ ఇంకెవరికి సబ్మిట్ చేసుకుంటున్నారు? ఈయనే కదా మరి దేవుడు అయినప్పుడు మళ్ళీ తండ్రి ఎక్కడ ఉన్నాడో? ఇట్లాగా అంటుంటారు. ఇప్పుడు నా కుమార్తె పుట్టినప్పుడు చిన్నతనంలో నేను మాట్లాడుతూ నేర్పుతూ ఉన్నాను. ఎలా నేర్పుతూ ఉన్నానంటే, నన్ను నా కూతురు పిలవాలన్నమాట. ఎలా పిలవాలి? నాన్న అని పిలవమంటున్నాను నేను. నాన్న అని పిలవమంటుంటే నా కుమార్తె పిలుస్తుంది అనమాట నాన్న అని. ఎవరు చెప్తున్నారు? నేనే చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? నాన్న అనమంటున్నాను. ఎవరిని? నన్ను నేనే నాన్న అనుకుని, నాకు నేనే నాన్న అనుకుంటూ నా యొక్క కుమార్తెను నాన్న అనమని చెప్తూ ఉన్నాను. ఇది గమనించాలి మీరంతా కూడా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. నన్ను నేనే నాన్న అనమని చెప్పి నేను నాన్నను, నన్ను నేనే నాన్న అనుకుంటున్నాను నేను. అలా పిల్లలని చెప్పి ఎవరికి చెప్తున్నా? కూతురు చెప్తున్నాను. అంటే అర్థమవటం కోసం అనమాట. నా కూతురికి అర్థమవటానికి నేను ఏమని చెప్తున్నానంటే, నన్ను నేను నాన్నగా నేను పిలుచుకుని, నువ్వు నన్ను ఎలా పిల్లలు తెలుసా? నాన్న అనాలి అని చెప్పి నన్ను నాన్న అనుకుని నాన్న అన్నాను. నా కూతురు నాన్న అంటే ఎవరిని? నన్నే. కానీ ఆమెకి నాన్న అన్నలు తెలియదు కాబట్టి నేనేం చేశాను? నేనే నా కూతురు పక్షంగా నన్ను నేను ఎలా పిలాలో నేను నేర్పిస్తూ ఉన్నాను. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విషయం మరి చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సత్యం మీరు గ్రహించాలి. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అనుకుంటారు మీరు చాలామంది.
నేను తండ్రి ఏకమయ్యానని చెప్పి మళ్ళీ దేవుడు చెప్తే యేసుప్రభు క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను వేరు తండ్రి వేరు కాదు, నేను తండ్రి ఏకమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి సమస్తం కూడా ఆయన పాదాల క్రింద ఉంచేశాడంట. ఈ రోజున మనం వేలుబడి చేయాలి, సమస్యలను మనం వేలుబడి చేయాలి. హల్లెలూయా. డబ్బు మనకు బానిస. అయ్యో బాబాయ్, ఏమన్నారో? డబ్బు మనకు బానిస. ఎక్కడ బానిస? మనమే బానిసలు అయిపోయాం డబ్బుకి, మనమే దాసోహం అయిపోయాం, మనమే సమస్యలకు దాసోహం అయిపోయాం కాదంటారా? 100% ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ప్రతి వారి జీవితం చూసినట్లయితే సమస్యలు ఎలుబడి చేసేస్తూ ఉన్నాయి. బ్రదర్, మా జీవితంలో అప్పులు చాలా ఎలుబడి చేస్తూ ఉన్నాయి, శాపాలు ఎలుబడి చేస్తూ ఉన్నాయి, బంధకాలు ఎలుబడి చేస్తూ ఉన్నాయి. ఎందుకని ఎలుబడి చేస్తూ ఉంటుంటాయి తెలుసా? చూడండి, ఏదైనా ఒక తప్పు మనిషిది ఉందనుకోండి, అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి, ఎదుటి వాళ్ళు ఎక్కడ బయట పెడతారో అని చెప్పి బ్లాక్మెయిల్ అంటారు కదా. అలాగే సైతాన్ గడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటావో స్వతంత్రుడు అయిపోతావు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏమిటా సత్యం అంటే, నీవు చేసినటువంటి పాపానికి, చేయబోయేటువంటి పాపానికి, సమస్తానికి ఆయన వెల చెల్లించేశాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే. నువ్వు పుట్టకముందే, నువ్వు చేయబోయే పాపానికి, నువ్వు పాపం చేయకముందే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే వెల చెల్లించేశాడు. ఇది నమ్ముతారా మీరు? ఇది నమ్ముతారా? గలతీ 3:13 మీరు చదివినట్లయితే నేను చదివి వినిపిస్తాను, మీరు ఒకసారి వినండి. గలతీలో రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 2 కొరింథీ తర్వాత ఉంటుంది గలతీ 3:13 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, గలతీ 3:13లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు. చూసారా? ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభిస్తుందంట. అందుకనే విశ్వాసం 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 ఫెయిత్ టీచింగ్, విశ్వాసపు బోధ అనేటువంటి చాలా అవసరం. విశ్వాసపు బోధ ఏం చేస్తుంది? విశ్వాసం నమ్మితే చాలు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ. నమ్మితే చాలు. యోహాను సువార్త 1:12లో ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచారు అంటే, నమ్మారు, విశ్వాసం ఉంచారు, వాళ్ళందరూ కుమారులు అయిపోయారు. ఇంకా దానికి నువ్వేది స్పెషల్గా చేసేటువంటిది ఏమీ లేదు. జస్ట్ బిలీవ్. నమ్ముచున్నాం పొందుకుంటున్నాం, నమ్ముచున్నాం పొందుకుంటున్నాం. మార్కు సువార్త 11:24 దేవుడు అది చెప్తాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలానో నమ్మిన ఎడలా, పొంది ఉన్నామని నమ్మిన ఎడలా అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి. పొందేశామని నమ్మాలి, పొందుతామని నమ్మటం కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, ఏంటంటే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనకి కలగటానికి ఏం చేశాడంట? క్రీస్తు మన కోశం శాపమై. ఇది గమనించాలి. క్రీస్తు మన కోశము శాపమై. తర్వాత ఏం చేశాడంటే, మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించేశాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము నుంచి, ప్రతి రోగము నుంచి, అంతే కదా, రోగం ఒక శాపం, ఆర్థిక సమస్యలు ఒక శాపం. ఇవన్నీ కూడా ఎందుకని వచ్చాయంటే ఆజ్ఞాతిక్రమే మహాపాపం కదా. ఈ విధంగా మనిషి దేవుడు సమృద్ధినిచ్చాడు, భూమిని నిందించుకో, ఏలుబడి చేసుకో, విస్తరించుకో, అభివృద్ధి చెందుకని దేవుడు చెప్తే దానికి ఆపోజిట్ జీవితం జీవిస్తున్నాం మనమంతా ఈ రోజున. సమస్యల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో. ఎందుకని అటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాం మనం? వింటున్నారా? ఎందుకని అటువంటి పరిస్థితులు మన జీవితాన్ని నిలబడి చేస్తూ ఉన్నాయి? వాక్యం తెలియకపోవడం వల్ల, సత్యం తెలియకపోవడం వల్ల. ఇక్కడ ఏమన్నా సమస్తం ఆయన పాదాల కింద అంట, దేవుడు పాదాల కింద ఉంది. ఈరోజు ఏదైనా సరే సైతాన్గాడు అనుకుంటాం, సైతాన్గాడు ఈ లోక అధికారి అవ్వచ్చు. వాడు ఈ లోకానికి అధికారి అయితే వాడికి నువ్వు అధికారి. చూసారా? ఈ లోకాధికారి సైతాన్గాడు అవ్వచ్చు, కానీ వాడికి నువ్వు అధికారి. ఈ సత్యాన్ని గ్రహించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు. ఈ సత్యాన్ని గ్రహించాలి. అంతేగాని సైతాన్గాడు ఆడే ఏలుబడి చేస్తున్నాడు, ఆడే నో. ఏదో ఒక సామెత ఉంటుంది, పెద్దలు చెప్తారు కదా, వేసిన రాడు కల్లా ఊరుకుంటే ఎర్రుడు నెగ్గాడంట, వెర్రివాడే నెగ్గాడంట. ఆ వెర్రుడు కదా సరే ఒక రాడ్లు వేస్తున్నాడని ఊరుకుంటే కడకంటే నిన్ను కొట్టేసి చంపేస్తాడు, వాడు నెగ్గేస్తాడు.
వేసిన రాడు కల్లా అలాగ వెర్రోడు కదా ఊరుకుంటానంట, నెగ్గాడంట, వెర్రోడు నెగ్గాడంట. అలాగే ఈ రోజున నువ్వు సత్యం తెలియనంత కాలం ఈ లోకాధికారి సైతాన్ గాడు, ఈ లోకాధికారి సైతాన్ గాడు అంటే వాడికి నువ్వు అధికారం ఇచ్చేది ఎలాగా? యోహాను సువార్త 1:12 ఏం చెప్తున్నాడు దేవుడు? చదివితేనే బాగుంటుంది మీకు అందరికీ. యోహాను సువార్త 1:12 అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, తనను ఎందరు అంగీకరించరు వారందరికీ, దేవుడు చూడండి అందరికీ, కొందరికి కాదు, ఈ సత్యం గ్రహించాలి. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు? కొన్ని వేల మంది వింటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన కృపను బట్టి వేల మందికి రీచ్ అవుతూ ఉన్నాయి ఈ సత్యాలు, స్వీకరిస్తూ ఉన్నారు కొంతమంది. ఇక్కడ విషయం ఏంటంటే, తనను ఎందరు అంగీకరించరో, ఎంతమంది అంగీకరించినా సరే వారు అందరికీ, ఎందరు అంగీకరించరో అందరికీ, ఎందరైతే అందరూ, ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు, లక్ష అయితే లక్ష, కోట్ల మంది అయితే కోట్ల మంది, ఎంతమంది అయినా సరే లిమిట్ లేదు దేవుడి దగ్గర, అన్లిమిటెడ్. హల్లెలూయా. అందరికీ కూడా ఏం చేస్తున్నాడంట అనగా, గమనించాలి, తన నామమందు విశ్వాసముంచు వారికి ఆమేన్. తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, తన నామమందు విశ్వాసం ఉంచాలంట. విశ్వాసం, నమ్మకం. విశ్వాసం ఉంచిన వారికి ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుని పిల్లల గుడ్డుకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పవర్ ఇస్తున్నాడు. పవర్లో ఉన్నారండి అంటారు కదా, ఇప్పుడు సీఎం గారు పవర్లో ఉన్నారండి అంటే అధికారంలో ఉన్నాడని. కాబట్టి దేవుడు నీకు పవర్ ఇస్తున్నాడు. పవర్లెస్ క్రిస్టియన్స్గా ఉండొద్దు, పవర్లెస్ పర్సన్స్గా ఉండొద్దు. ఇంట్లో మంచి ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు అన్నీ ఉన్నాయి, పవర్ లేకపోతే యూజ్ లేదు. వెరైటీ ఇప్పుడు లైట్లు అన్నీ పెట్టాం మనం, అంతా చాలా బాగుంది కదా మీకు చూడటానికి, ఇదంతా పెట్టాను, కానీ పవర్ లేకపోతే, ఒకవేళ పవర్ కట్ అయితే, పవర్ కట్ అని నాకు సమస్య లేదు. ఇప్పుడు దేవుడు చక్కటి ఇన్వర్టర్ ఇచ్చాడు, ఇక్కడ నాకు సమస్య ఉండదు. కానీ ఏదైనా కానీ ఇదంతా అంటే పవర్ని సేవ్ చేసుకుంటున్నాం మనం, అది కూడా పవరే. కాబట్టి పవర్ లేదనుకోండి, అంతా కూడా పవర్లెస్. కాబట్టి ఈ రోజున మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే, పవర్ దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు, నమ్మితే చాలు నీకు పవర్ ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. మనకి ఈ లోకంలో పవర్ రావాలంటే కాళ్ళు వెళ్ళపడాలి, తిరగాలి, యాత్రలు, దండయాత్రలు, పాదయాత్రలు, అబ్బాబో ఇవి చేసి ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు ఏదేదో పలుకుతారు. వాళ్ళు కూడా వాడతారండో. రోమా 4:17 మన దేవుడు మృతులను సజీవులుగా లేని వాటి ఉన్నట్టుగా పిలిచినాడంటే, ఈ రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారు తెలుసా, లేని వాగ్దానాలు పలికేస్తుంటారు కానీ నెరవేర్చరు. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడంటే అంతే, రావాల్సిందే. పేతురు వలవై, ప్రభా చేపలు లేవు అక్కడ, నువ్వు ఎందుకు ఇవా వల లేవు, నాకు తెలుసు, వల వెయ్యి, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాను నేను, లేకపోయినా సరే వస్తాయి. నేను క్రియేటర్ని, నేను క్రియేట్ చేస్తాను. సముద్రంలో దారి అనేది ఉండదు నాకు తెలుసు, కానీ నేను క్రియేట్ చేస్తాను. సముద్రంలో ఆరిన నేల అసంభవం నాకు తెలుసు, కానీ నేను క్రియేట్ చేస్తాను. ఇది నమ్మట్లేదు చాలామంది, మీలో చాలామంది ఈ రోజున ఈ యొక్క మాటలు నమ్మట్లేదు. ఈరోజు మీలో చాలామంది ఈ యొక్క విధానాన్ని నమ్మట్లేదు. వింటున్నారా ప్రియులరా? ఈ యొక్క సత్యాన్ని చాలా నమ్మట్లేదు అన్నమాట. నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు కాదు, చేసేసాడు. మార్గం లేని చోట మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. నాకు ఈ ఉద్యోగం రాకపోతే నాకు లైఫ్ లేదు, నాకు ఇంకా ఈ కార్యం జరగకపోతే ఇంకా నాకు జీవితం లేదు, నాకు ఇంక ఈ మ్యాచ్ సెట్ అయిపోతే ఇంక వెళ్ళవదు. నేను చాలాసార్లు చెప్పాను, నీ జీవితం ఏదైనా జరగకపోతే, జరిగితే దేవుని స్తుతించండి, గొంతులేండి. జరగకపోతే ఇంకా ఎక్కువ చేయండి, గొంతులేండి. నేను నా జీవితంలో అలాగే, ఒకసారి ఒక మ్యాచ్ వచ్చింది, జరగలేదు, అయిపోద్ది అనుకుంటే ఫెయిల్ అయిపోయింది. నేను నచ్చలేదు, నా ఉద్యోగం నచ్చలేదు, సంథింగ్ ఏదో అయిపోయింది. బాధపడాలా? నో, పండగ చేసుకున్నాను, నేను సంతోషపడ్డాను. ఎందుకంటే యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తాడంటే దేవుడు, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ఏదో బెస్ట్ ఇస్తాడు, నాకు లేట్ అయ్యి కొలిది బెస్ట్ ఇస్తాడు. నేను నమ్మదగిన వాడిని కాకపోయినా నా దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి నేను నమ్మింది ఆయన, నన్ను నేను నమ్ముకోలేదు, నేను ఆయన నమ్మాను. ఆమేన్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎందుకు రావట్లేదు ఇటువంటి విశ్వాసం మనకి? ఇదే వినాలి, విశ్వాసపు బోధ వినాలి. జ్ఞానం గలవారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడంట. వింటున్నారా?
నువ్వు ఏ బోధ వింటున్నావో, ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నావో దానిని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నా ప్రియమైనటువంటి వాళ్ళారా. మీరు ఎటువంటి బోధ వింటున్నారో, ఎటువంటి సహవాసం చేస్తూ ఉన్నారో, ఎటువంటి వ్యక్తులతో, జ్ఞానం గలవాడితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవుతాడంట, మూర్ఖులతో సహవాసం చేయవాడు మూర్ఖుడు అవుతాడంట, పరిశుద్ధులతో సహవాసం చేసేవాడు పరిశుద్ధుడు అవుతాడు. కాబట్టి ఈరోజు నీ సహవాసం ఎలా ఉంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరితో నీ సహవాసం, ఎవరితో నీ యొక్క స్నేహం. కాబట్టి ఎవరితో ఎక్కువ మాట్లాడతావు వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క జీవితాలని మీద ప్రభావితం చూపిస్తాయి చాలాను. నువ్వెవరితోటైతే ఉంటున్నావో వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అందుకనే విశ్వాసం కలిగిన వారితో సహవాసం చేయి. నాకు చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు, బ్రదర్ మేము ఈ ఈ యొక్క వాక్యానికి కనెక్ట్ అయ్యాక, ఈ యొక్క ఛానల్కి కనెక్ట్ అయ్యాక, ఈ యొక్క లైవ్లు చూశాక మా జీవితంలో ఎన్నో మేలు పొందుకున్నాం, మా ప్రార్థన విధానం మారిపోయింది. ఎందుకని? ఇది వింటున్నారు కాబట్టి, ఈ సత్యం తెలుసుకున్నారు కాబట్టి. అరే ఇంతకాలం అలా చేసిన ప్రార్థన నో అలా కాదు, ఇలాగా. ఇదేదో మాకు ముందు తెలుసుంటే మా జీవితాలు ఎంత బాగుపడి, ఇదేదో మాకు ఇంకో 2-3 సంవత్సరాల ముందు తెలుసుంటే మా జీవితాల్లో ఇంకా ఎన్ని పొందుకుందాం, ఇంకా ఎన్ని జరగకూడనటువంటివి జరిగిపోయి అది జరగకుండా ఆపుకునేటువంటి వాళ్ళం, మా జీవితాల్లో చాలా మార్పులు తెచ్చుకునేటువంటి వాళ్ళం, మా జీవితంలో ఇటువంటి నష్టం కలగకుండా చూసుకునేటువంటి వాళ్ళం. హల్లెలూయా అని చెప్పి వారు చాలా మరి బాధపడుతూ సంతోషపడుతున్నారు. బాధ ఎందుకంటే చాలా నష్టపోయామని బాధ, సంతోషం ఎందుకంటే ఇప్పటి నుంచి అయినా సరే మేము పొందుకుంటున్నాం, మా జీవితాలు మేము సరి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించాలి. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నువ్వు బతకాలంటేనే విశ్వాసం కావాలి. కన్నీటి ప్రార్థన వల్ల జీవిస్తాడు, ఉపవాసం వల్ల జీవిస్తాడు. అద్భుతాలు జరిగితాయి సరే, నువ్వు ఉపవాసం వల్ల కానీ దీన్ని వదిలిపోవటం అసాధ్యమని, దెయ్యం వదిలిపోవాలంటే ఉపవాసం ఉండాలి. నీ జీవితం ఏదో కార్యం జరగాలంటే అసలు నువ్వు బతుకుండాలంటే విశ్వాసం ఉండాలి. నువ్వు బతుకుంటే కదా అద్భుతం జరిగినా, లేకపోతే ఏది జరిగినా కూడా నువ్వు బతుకుంటే కదా. నువ్వు బతకాలంటే విశ్వాసం ఉండాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాడంట. నువ్వు జీవించడానికి కావాల్సింది విశ్వాసం. అసలు నీకు విశ్వాసం లేకుండా అద్భుతాలు కావాలని చెప్పి ఉపవాసాలు ఉండి లేకపోతే నువ్వేవేవో చేస్తూ ఉంటుంటావు, కానీ విశ్వాసం లేకపోతే శూన్యమైపోతుంది అంతా కూడా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూసారా, తనను ఎందరు అంగీకరించిన వారందరికీ, తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించేశాడు. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు అధికారం ఇచ్చేశాక అధికారి ఏం చేస్తాడు? రాజులు ఏం చేస్తారు? గుణపం పారించుకుని పని చేస్తారా? రాజులు ఏం చేస్తారు? నెత్తికి టవల్ చుట్టుకుని పార, గడ్డపార, లేకపోతే గుణపం, లేకపోతే ఇచ్చుకుని పని చేసుకుంటారా రాజులు? రాజులు కాళ్ళు చేతులతో పని చేయరు, పెదాలతో పని చేస్తారు. వాళ్ళ మాటే శాసనం. హల్లెలూయా. వాళ్ళ పలుకే బంగారం. హల్లెలూయా. కాబట్టి ఈ రాజు అంటే ఎవరనుకోవద్దు, నువ్వే రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యం తెలియకపోవటం వల్లే మరి ఈ రోజున మన జీవితంలో చాలా మిస్ అయిపోతున్నాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈ సత్యం తెలియకపోవటం వల్లనే మనం చాలా మిస్ అయిపోతున్నాం. 1 పేతురు 2:9 మీరు చదివినట్లయితే, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఏ వంశం అండి మీది? అంటే ఏంటి మీ క్యాస్ట్ ఏంటి, మీ కులం ఏంటి అని అడిగితే మాదండి ఎస్సీ అండి, బీసీ అండి, ఓసీ అండి, అది అండి, ఇది. నో, ఏర్పరచబడిన వంశం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏర్పరచబడినటువంటి వంశం అంట. ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజక సమూహము. గమనించాలి, యాజకుడు అంటే మన భాషలో పాస్టర్ గారు. అమ్మ వింటున్నారా? ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో అందరూ పాస్టర్లు అంటున్నాడు దేవుడు. ఏం పాస్టర్ అంటే రాజులైన యాజక సమూహం. యాజకుడు అంటే సేవకుడు, సేవకుడు అంటే పాస్టర్ గారు మన భాషలో. ఇక్కడ గమనించాలి, మీరు అన్నాడు ఇక్కడ. అంతేగాని వాళ్ళు ఎవరైతే సేవకు సమర్పించారో, ఎవరైతే వాక్యం చెప్తున్నారో, ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళంటలేదు. వాక్యం చెప్పేవాడు వినేవాడు అందరూ సమానమే. దేవుడు ఒక్కొక్కరికి తలంత ఇచ్చాడు. ఈ సత్యం గ్రహించిన రోజు నీ జీవిత విధానం మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం నువ్వు ప్రచారం చేయాలి, నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పరిపాలన చేయాలి. ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరు? మీరే. కాబట్టి చెప్పాలి, నేను ఎవరిని? ఏర్పరచబడినటువంటి వాడిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఏర్పరచబడినటువంటి వాడిని, రాజును నేను, రాజునైన యాజకుడిని నేను, రాజైన యాజకుడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పరిశుద్ధుడిని. పరిశుద్ధత ఈ దేవాన్ని ప్రార్థన చేయొద్దు. నువ్వు ఇంకా పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయొద్దు. నేను పరిశుద్ధుని నన్ను చెప్పు, ప్రకటించు, ప్రచారం చేయి. అసలు ఎంత వాక్యం ఎంత ఉందని మనకు, అసలు ఎంత సత్యం ఉంది ఇక్కడ. ఇదంతా పక్కన పెట్టేసేసి మనం ఇంకా ఏదో సంపాదించుకుందామని తిరుగుతున్నాం. సంపాదించేది ఏమీ లేదు. అంతా సంపాదించి నీ అకౌంట్లో వేసేసాడు. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్ అంటే అర్థం ఏంటి? నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని అంటే అర్థం ఏంటి? నువ్వు యుద్ధం చేస్తే వచ్చిన విజయాన్ని అత్యధిక విజయం అనరు. నువ్వేమీ చేయలేదు కానీ విజయం నీకు వచ్చి పడింది. ఎలాగంటే నీ పక్షాన ఆయన యుద్ధం చేసి ఆ యొక్క విజయాన్ని నీ అకౌంట్లో వేసాడు. హల్లెలూయా, వింటున్నారా? నువ్వు పేదరాలువే, నీకు తినడానికి తినలేని పరిస్థితే, కానీ నిన్ను ఒక కోటీశ్వరుడు చేసుకున్నాడు. ఆటోమేటిక్గా నువ్వు కోటీశ్వరాలు అయిపోయావు. అంటే నువ్వు కష్టపడి సంపాదించి కాదు, ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు, కానీ నువ్వు కోటీశ్వరాలు అయిపోయావు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు నా బిడ్డవో, ఒక కోటీశ్వరుడు నిన్ను దత్త తీసుకున్నాడు, ఒక కోటీశ్వరుడు నిన్ను స్వీకరించాడు, అంతే నువ్వు ఆటోమేటిక్ కోటీశ్వరుడు అయిపోయావు, కోటీశ్వరుడు అయిపోయావు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నన్ను నమ్మినట్లయితే, నా నామం విశ్వాసం ఉంచినట్లయితే మీరందరికీ నా బిడ్డలయ్యే అధికారం ఇచ్చేస్తా ఉన్నాను. హల్లెలూయా. అథారిటీ, నా ఆస్తి మొత్తం నీదే, నా యొక్క సొత్తు నువ్వు. బా, ఎందుకని మనం ఇటువంటి వాక్యాలను గ్రహించలేకపోతున్నాం? ఎందుకని ఇటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాం? ఎందుకని ఈ సత్యాన్ని మనం మరుగున చేసేస్తూ ఉన్నాం? ఈరోజు నీ సత్యం తెలిసినంటే మీ జీవితం మారిపోతుంది ప్రియులారా. మీ ప్రార్థన మారిపోతుంది, మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది, దేవునికి మీకు ఉన్న కనెక్షన్ మారిపోతుంది. ప్రభువా పాపని ఇంక ఈ ప్రార్థన ఉండదు. ఇంకా ఐ యామ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను యేసయ్య బిడ్డను. చూసారా? ఈ కాన్ఫిడెంట్ లెవెల్ లేదు నీకు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను కాబట్టి దేవుడు నన్ను క్షమించడో లేదో. నిన్ను క్షమించాడు అని బిడ్డగా స్వీకరించాడు. ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు అందరూ ఆయన బిడ్డలకు అధికారం ఇచ్చేశాడు. ఒకసారి నువ్వు తప్పు చేసావని చెప్పేసి నీకు దేవుడు చిచ్చిపో అని అనడవు. తప్పుపోయిన కుమారుడు స్టోరీ అందుకే చెప్తున్నాడు కదా. ఎంత తప్పు చేశాడు, ఎంత నష్టం చేశాడు, ఎంత బాధ పెట్టాడు, ఎంత గాయపరిచాడు. ఆ ఒక్క మాట కూడా అనలేదు తండ్రి. స్వీకరించాడు. మళ్ళీ పండగ చేసుకుంటున్నాడు, మళ్ళీ ఖర్చు పెడుతున్నాడు డబ్బు, మళ్ళీ స్థానం ఇస్తున్నాడు, మళ్ళీ అధికారం ఇస్తున్నాడు, మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. తప్పు చేశాడు కాబట్టి ఈసారి కుమారుడు కాదు, నువ్వు పాలేరు, నువ్వు బంట్రోతు, నువ్వు లేకపోతే పనుడు, నువ్వు లేకపోతే నా అసిస్టెంటు, లేకపోతే ఒక ముద్ద పడేసాను తిని కూర్చో, అట్లాంటివి అంటలేదు. మరి ఏం చేస్తున్నాడు తెలుసా? ఎస్, నా బిడ్డ. ముద్దు పెట్టుకున్నాడు అంటాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అంట తండ్రి. ఎలా పెట్టుకున్నాడో, ఎందుకు పెట్టుకున్నాడో, ఏ టైంలో పెట్టుకున్నాడో? ఫ్రెష్గా ఉన్నప్పుడా? నో, మురికితో వచ్చినప్పుడు, మలినంతో వచ్చినప్పుడు. తండ్రికి మరి ఎంతో అవమానం తెచ్చి అవమానంతో వచ్చినప్పుడు. చూసారా? కుమారుడి స్థానాన్ని తండ్రి ఎప్పుడు తీసివేడు. కుమారుడు తండ్రి దగ్గర తన స్థానాన్ని ఎప్పటికీ కోల్పోడు. కాబట్టి ఈరోజున మీరేదో
లోపల బాధతోటి నేను ఇంత తప్పిపోయాను, ఇంత దూరం అయిపోయినా దేవుడు నన్ను క్షమించాడో లేదో, నా జీవితం ఏంటో. నో, నువ్వు తెలుసుకో, బుద్ధి వచ్చింది అంట, అంతే. దేవుడు నిన్ను శాసించేదని నీకు బుద్ధి రావాలి. కానీ నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే తండ్రి నీ కొరకు ఎదురు చూస్తాడు, కానీ నీ దగ్గరికి రావడం. చూసారు, తప్పిపోయిన తండ్రి, తప్పిపోయిన కుమారుడు తండ్రిని వెతుక్కుంటూ వచ్చితే స్వీకరించాడంతే. అంతగా నువ్వు తప్పిపోయి వెళ్ళిపోతుంటే వెంటబడ్డ దేవుడు. కానీ నువ్వు తప్పుదేమో తెలుసుకొని నీకు బుద్ధి వచ్చినట్లయితే దాన్ని రిపెంటెన్స్ అంటాం మనం. అంతే. బుద్ధి రావటం అంటే నువ్వు ఏదో చేయటం అని కాదు. ప్రభా నేను పాపని నీకు గ్రహింపు రావాలంతే. నువ్వు గ్రహింపు వస్తే దానికి జరిగే పర్యవసానం ఏంటది, అది తండ్రికి దగ్గర అవుతావు. నువ్వు నిజంగా నువ్వు చేసినటువంటి పొరపాటు నువ్వు గ్రహిస్తే ఏం చేస్తావు, నీ మనసంతా పశ్చాత్తాపంతో నిండి దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. మళ్ళీ దీనికి పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? చాలా జాగ్రత్తగా వినాలి. దీనికి మళ్ళీ ప్రాసెస్ ఏం అవసరం లేదు. యేసు ప్రభువారు ఒక్కసారే ఆయన బలి అర్పణ చేశాడు, ఒక్కసారే. ఇంకా పదే ఆయన మళ్ళీ వచ్చి సిలువ ఎక్కవలసిన అవసరం లేదు. ఆయన ఒక్కసారి వేళ చెల్లించేశాడు. నీ తాత ముత్తాతలకి, మనవల ముదు మనవలకి, అందరికీ కూడాను. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యం తెలిసిన రోజున మన జీవిత విధానము, ఆలోచన విధానము మొత్తం మారిపోతుంది ప్రియులరా, మొత్తం మారిపోతుంది. మారిపోతుంది. కాబట్టి సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. మీరు రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం అంట. అపవిత్రులు కాదు, పరిశుద్ధ జనం. మడత మచ్చ డాగు కళంకం లేనటువంటి మరి వధువు సంఘంగా ఆయన రక్తము కార్చి వెల చెల్లించి నిన్ను నన్ను క్లెన్స్ చేశాడు, క్లీన్ చేశాడు, బాగు చేశాడు, శుద్ధి చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నన్ను బాగు చేశాడు, శుద్ధి చేశాడు. ఇది తెలియకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసేసేసినా, వెళ్ళి మనం 3 గంటలకు 2 గంటలు చేసేసి, లేకపోతే నైట్ అంతా కూర్చుని ఇన్ని చేసినా కానీ సత్యం తెలియకపోతే ఏమవుతుంది? మన చిన్నప్పుడు ఒక సామెత చెప్పు, ఏంటది, పుల్లయ్య వ్యామారం అని. అంటే వాళ్ళ ఓనర్ చెప్పాడంట, పుల్లయ్య మనం పొద్దున్న వ్యామారం వెళ్ళి రావాలి అని చెప్పేసేసి. పుల్లయ్య మన వ్యామారం వెళ్ళి రావాలన్నాడంట. అంటే రెడీ అవుతాడు కదని చెప్పి పొద్దుట లేచి ఆ యొక్క యజమాని పిలుతున్నాడంట, పుల్లయ్య రా అంటే. చెప్పాను కదా రాత్రి వ్యామారం వెళ్దాండి. అయ్యగారు రాత్రి వెళ్ళి వచ్చేసాను అన్నాడంట. ఎందుకు వెళ్ళావురా అంటే, అదే వెళ్ళి రావాలన్నారు కదండి, వెళ్ళి వచ్చేసాను. వెళ్ళి రావాలంటే వెళ్ళి వచ్చేసాడు అంతే. అది ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చామంటే, మీరు వెళ్ళి రావాలన్నారు, వెళ్ళి వచ్చేసాను అంతే. కానీ ఈయన ఉద్దేశం ఏంటి, అక్కడ వేమవరం వెళ్ళి మనం అక్కడ కొన్ని పనులు ఉన్నాయి, అవి చూసుకుని అవి చేసుకుని రావాలి, అందుకు మనం వెళ్ళేది. అది వెళ్ళి రావటం అంటే వెళ్ళి వచ్చేయటం కాదు. కాబట్టి ఈరోజున మన జీవితంలో ఈ సత్యం తెలియట్లేదు. కాబట్టి 3 గంటల ప్రార్థన చేయాలి అంతే. ఏం చేయాలి, ఎందుకు చేయాలి, అసలు ఏంటది? ఇప్పుడు నీకు సత్యం తెలియకుండా 3 గంటలు వేసి 3 గంటలు 7 గంటల దాకా లేకపోతే ఎన్నో 5-6 గంటల నుంచి కూర్చొని చేసామనుకో, ఉపయోగం ఏంటి? గంగిగోవు పాలు గరిటెడైన చాలు, గాడిద పాలు కడవడైనా సరిపోదు అంటుంటారు. ఇక్కడ ప్రతిరోజు నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి 3 గంటల నుంచి 7 గంటలు 6 గంటల దాకా నువ్వు కూర్చుని అన్నీ చేస్తా ఉన్నావు, కానీ ఏమి జరగట్లేదే. వింటున్నారా? ఇప్పుడు నీ చేతిలో 10 రాళ్ళు ఉన్నాయి, ఒక మ్యాంగో నువ్వు కొట్టాలని చూస్తున్నావు, 10 రాళ్ళు వేస్తున్నావు, ఒకటి గురి చూసి కొడతలేదు, నువ్వు ఇష్టానుసారం చేస్తున్నావు, ఉపయోగం ఏంటి? దావీదు 5 రాళ్ళు పట్టుకెళ్ళాడు, కానీ ఒక్క రాడుతోటే గొలియతను పడగొట్టేశాడు, మిగతా 4 రాళ్ళు అవసరం రాలేదు. కానీ సేఫ్టీగా పెట్టుకున్నాడు 5 రాళ్ళు, కానీ ఒక్కటే అవసరమైంది, ఒక్కటి దాంతో అయిపోయింది పని. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఎన్ని గంటలు చేస్తావు, ఎంత సమయం చేస్తావు, ఈ క్వాంటిటీని చూడ దేవుడు, క్వాలిటీ చూస్తాడు. క్వాలిటీ. దూది బస్తా చూడండి ఎంత ఉంటుంది కేజీ అంటే, అదే బంగారం చూడండి ఇంత బంగారానికి ఎంత విలువ వస్తుంది? దూది ఎంత దూదామని కూడా నీకు ఎంత వస్తుంది? అది ఇక్కడ
క్వాలిటీని బట్టి దాని విలువ ఉంటుంది, క్వాంటిటీని బట్టి కాదు. అలాగే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, క్వాలిటీ భక్తిని చేద్దాం మనం. చూసారా ఇవంత క్వాలిటీ ఉంది కదా ఇప్పుడు మీకు, లైవ్ వాయిస్ కానీ ఈ యొక్క ఫేస్ కానీ, ఇదేంటంటే ఇవన్నీ ప్రొఫెషనల్ కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్వాలిటీ. రోజు మొబైల్ తెచ్చేస్తున్నాం కాబట్టి గరగరగర మన సౌండ్లు, ఇంకా చాలా డిస్టర్బెన్స్లు వస్తాయి. చూసారు ఇవన్నీ వేయలేము అందులోను. కాబట్టి వీటి ఇంత సెటప్ ఇదంతా చేసి ఇదే టైము, చాలా టైం తీసుకుంది ఇవన్నీ సెట్ చేసుకుని ఇలా పెట్టుకుని చేయడానికి. ఈజీ కాదు. మనం ఏం చేస్తాం, మొబైల్ ఇలాగ ఆన్ చేస్తాం, బాగా వస్తుందా రావట్లేదా, నీట్గా వస్తుందా లేదా, లేదా కట్ అయింది, అంతే, చిరాకు వచ్చింది వెళ్ళిపోయింది. చిరాకు వచ్చేది మనకి సరిగ్గా రాకపోతే. కానీ అది రావాలంటే, అది జరగాలంటే ఎంత ప్రాసెస్, అంత ఈజీ కాదు. ఇంటర్నెట్ సరిగ్గా ఉండాలి, లైట్ సరిగ్గా ఉండాలి, కెమెరా సరిగ్గా ఉండాలి, ఈ ఫోన్లు సరిగ్గా ఉండాలి, ఈవెన్ కనీసం ఈ మౌస్ సరిగ్గా పని చేయకపోయినా కానీ ఏది చిన్న తేడా వచ్చినా కూడా అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎప్పుడైనా మనం అలా సెట్ చేసుకుంటున్నామా? ఏ లోపం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా దేవునికి మహిమార్థంగా ఉండాలని చెప్పి మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామా? మనల్ని మనం సమకూర్చుకుంటున్నామా? ఆలోచించేయండి ఒకసారి. మనల్ని మనం ప్రభు నిమిత్తం మరి బలపరుచుకోగలుగుతున్నామా? కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. మనందరి పట్ల ఆయన చాలా ప్రణాళికలను కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో ఏదో ఆశించావు కానీ జరగట్లేదు, దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు. నీ జీవితంలో అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగట్లేదు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు. వింటున్నారా ప్రియులారా? మన దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. కాబట్టి ఒకవేళ మీ పరిస్థితులు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే, జీవితం అంతా కూడా ఒకవేళ గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తున్నట్లయితే, దయచేసి యేసయ్యా నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, నువ్వు నన్ను స్వీకరిస్తావు, నువ్వు నా రాజుగాని చూస్తూ ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులు గమనించాలి, దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా రాజుగానే చూస్తాడు. ఆయన దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా రాజుగానే చూస్తాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడు. దేవుడు నిన్నుగానే ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవా, మరి నా జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు, గొప్ప కార్యం చేసినందుకు వందనాలు, నీ బిడ్డగా నన్ను స్వీకరించినందుకు వందనాలు అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుంటామో అప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో మీరు అంతా కూడా బలపడినారని చెప్పి నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ కూడా వెలిగింపునిచ్చాడని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇది చాలా చక్కటి అవకాశం. మరి దయచేసి ఏ ఒక్కరోజు కూడా మీరు మిస్ కాకూడదని నేను ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రభు సన్నిధిని మీరు అనుభవించండి. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి బంధకాలు మీ జీవితంలో నిలబడి చేస్తున్నా సరే, ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఆ విజయం నన్ను బట్టి కాదు, ఆ విజయము నేను కష్టపడిన దాన్ని బట్టి కాదు, ఆ విజయము నేను ప్రయాసపడిన దాన్ని బట్టి కాదు, ఆ విజయము నా యేసయ్య నాకు ఇచ్చినటువంటిది. హల్లెలూయా. నేనున్న పరిస్థితులు శాశ్వతం కాదు, ఈరోజు నేనున్నటువంటి స్థితిగతులు శాశ్వతం కాదు. నా యేసయ్య మరి నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని. హల్లెలూయా. నా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నన్ను సృష్టించాడు అని దయచేసి మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఉన్నతంగా చూసుకోవడం అలవాటు చేసుకోండి.
మిమ్మల్ని మీరు తక్కువ అంచనా ఎప్పటికీ వేసుకోవద్దు. మిమ్మల్ని మీరు ఉన్నతంగా చూసుకోండి ప్రియులారా. కాబట్టి నా యేసయ్య నా కోసం వెల చెల్లించేశాడు, నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, నా జీవితంలో ప్రతి బంధకాల నుంచి విడిపించేశాడు, నా జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా చేసేశాడు, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి నన్ను విమోచించేశాడు, అబ్రహాం ఆశీర్వాదానికి నన్ను వారసుడిగా చేశాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మని వారందరూ కూడా మరి యొక్క వాక్యపు వెలుగులో సత్యం తెలుసుకుని స్వతంత్రులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.